ఆయనను కేవలం ఒక శక్తిగా, ఆయనను కేవలం ఒక వీచే గాలిగా, ఆయనను కేవలం ఏదో ఒక వస్తువుగా చూడటం కాదు, ఆయన ఒక వ్యక్తి పరిచయం చేస్తోంది. ఆయన ఒక వ్యక్తి, ఆయన మనతో మాట్లాడగలడు, ఆయన మనల్ని పరిచర్యకు మరి ప్రిపేర్ చేయగలడు. ఆయన మనకు కావలసినటువంటి ప్రతి వనరులు, ఆ వరములు ఇవ్వగలిగినటువంటి అద్వితీయ దేవుడు అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. ఆయన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నిన్న మనం ఏం చూసాము అనంటే, దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్త ప్రకటించాలి అన్న విషయాన్ని చూసాం. నిన్న మనం ఏం చూసాము అనంటే, మన ప్రభువుకు కలిగినటువంటి ప్రత్యక్షత, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు ఉన్నటువంటి ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఏమిటి అనంటే, ఆయన ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారిని విడుదలకును, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అన్న విషయాన్ని మనం చూసాం. అదే దేవుని యొక్క లేకపోతే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు శరీరముగా పిలువబడినటువంటి మనము, ఆయన తల మీద ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు అన్నటువంటి సత్యమును ఎరిగినటువంటి మనము, ఆయనను అభిషేకించినటువంటి పరిశుద్ధాత్ముడు ఏ విశాల దర్శనము కోసం, ఏ విశాలమైనటువంటి దృక్పథం కోసం ఆయనను అభిషేకించాడో, అదే అభిషేకపు నూనె, అదే అభిషేక తైలము సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి తన గడ్డము మీదుగా కారి తన చొక్కాయి అంచుల వరకు, అంటే మొత్తము శరీరాన్ని నింపేటటువంటి, మొత్తము శరీరాన్ని తడిపేటటువంటి పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకమును గురించి మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము కారణంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా తను తాను బయలుపరుచుకున్నటువంటి ఏకదేవుని యొక్క ఈ ప్రణాళికను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రణాళికలో నువ్వున్నావు, ఆ ప్రణాళికలో నేను ఉన్నాను. ఆయన శరీరములో భాగముగా మనము ఆయన పనిని, ఆయన మనకి ఇచ్చినటువంటి ఈ బృహత్తరమైనటువంటి కార్యాన్ని, ఆయన రాజ్య స్థాపనను గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు మరి మొట్టమొదటిసారిగా తన పరిచర్యలోనికి రావటానికి ముందు, ఇదే లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆయన అభిషేకం గురించి మాట్లాడుకున్నాం. ఈ 4వ అధ్యాయంలోనే 4వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, మొదటి వచనం నుంచి, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఆ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు నీ రాజ్యముల మహిమని నీకిత్తునని, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇవ్వగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతా నీదగునని ఆయనతో చెప్పెను. నీ దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని వాడికి ఉత్తరము ఇచ్చెను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమునకు నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే అక్కడ నుండి క్రిందికి దూకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చిన తన దూతలకు ఆజ్ఞాపించునని నీ పాదముప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని వాడితో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటయు వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను. పరిశుద్ధాత్ముడు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పరిచర్య, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రాజ్య విస్తరణను గురించినటువంటి సువార్త ప్రకటించడానికి ముందు ఆయనకు ఇచ్చినటువంటి తర్బీదు, ఆయనకు ఇచ్చినటువంటి అభిషేకం,
ఆయనను నింపినటువంటి తన సన్నిధి, ఆయనకిచ్చినటువంటి ప్రతి రంగములోనూ ఏ విధముగా ఆయన వాక్య బలము చేత సాతానును ఎదిరించాలి, వాక్య బలము చేత సాతాను యొక్క దుర్గములను పడద్రోయాలి, వాక్య బలము చేత ఈ దేవుని రాజ్యమునకు వ్యతిరేకముగా వచ్చే ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి, అంటే తన స్వయంగా తన పాదాల దగ్గరికి వాక్య బలము చేత తీసుకుని రావాలి అన్న విషయాన్ని నేర్పిస్తూ చెప్పినటువంటి మాట. మార్కు సువార్త మొదటి అధ్యాయం ఇవే మాటలను అక్కడ మనం చూస్తాం. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానన్న ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో నుండెను. మరియు దేవదూతలు అనుదినము ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమయ్యున్నదని, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పి దేవుని సువార్త ప్రకటించుచు గలిలియకు వచ్చాడు. 2 సందర్భాలలోనూ అదే మాటలు. కానీ లూకా ఒక సందర్భంలో ఇవ్వనటువంటి డీటెయిల్స్, ఇవ్వనటువంటి ఎక్కువ వివరాలు లూకా ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన అభిషేకింపబడటానికి, ఆయన చెరలో ఉన్న వారిని విడిపించటానికి, గుడ్డివారికి కన్నులు ఇవ్వటానికి, బీదలకు సువార్త ప్రకటించటానికి, దేవుని రాజ్య సువార్త ప్రకటించటానికి, తన మసీహత్వాన్ని లేకపోతే తన క్రీస్తు తత్వాన్ని ప్రకటించుకోవటానికి వచ్చినట్లుగా దేవుని వాక్యము చెబుతా ఉంది. అయితే చాలాసార్లు ఈ యేసు క్రీస్తును క్రీస్తుగా మనకు పరిచయం చేసినటువంటి, ఈ లోకానికి ఇచ్చినటువంటి తండ్రిని గురించి మనం వింటాం. అలాగే ఈ లోకం కోసం తన ప్రాణాన్ని స్వచ్ఛందంగా పెట్టి స్వచ్ఛందంగా తీసుకున్నటువంటి కుమారుడు, ఆ రాజు గురించి మనం అప్పుడప్పుడు వింటాం. కానీ సువార్తలో, దేవుని రాజ్య సువార్తలో భాగమైనటువంటి, దేవుని రాజ్య సువార్తకు పునాది మరియు దేవుని రాజ్య సువార్తకు కొనసాగింపు మరియు దేవుని రాజ్యమును నిత్యత్వములో నిర్మించి తన తండ్రికి ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్మను గురించినటువంటి మాటలు చాలా తక్కువగా సంఘములో వింటాం. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి మాటలు కొన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బైబిల్ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక వ్యక్తిగా పరిచయం చేస్తుంది. ఒక వ్యక్తి అంటే అస్తిత్వం కలిగి ఉండాలి, స్పృహ కలిగి ఉండాలి, చేతన కలిగి ఉండాలి, ఆలోచన శక్తి కలిగి ఉండాలి, స్వయం నిర్ణయాలు చేయగలగాలి, భావనలు కలిగి ఉండాలి. అలాగే ఒకరితో ఒకరు సంబంధాలు చేసుకోగలిగినటువంటి సోషల్, లేకపోతే ఒకరితో ఒకరు సంబంధాలు చేయగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. దాన్నే స్వచిత్తం, భావనలు మరియు ఆలోచన దృక్పథం అని పిలవచ్చు. ఇలా అన్ని రకాలైనటువంటి ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి అన్ని గుణ లక్షణాలు పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధాత్మని యొక్క కార్యకలాపాలు గనక మనం చూస్తే, ఆయన మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ప్రకారం దేవుని వద్దకు మార్గం సరళం చేస్తాడు, పరిచర్య నిమిత్తం అభిషేకిస్తాడని ఇంతవరకు మనం లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చూసాం. అలాగే మనకు దేవుని రాజ్యము పట్ల నిబద్ధత ఉంది, దేవుని యేసు క్రీస్తు పట్ల నిశ్చయత ఉంది అన్నటువంటి మాటను రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మనకు గుర్తు చేస్తాడు. అలాగే 2వ పేతురు 1వ అధ్యాయం 20 నుంచి 21 ప్రకారం ఆయనే స్వయంగా మనకు వాక్యమును రచించి ఇచ్చాడని, ఆయన ప్రోత్సాహము లేకపోతే ఆయన ప్రేరేపణ ద్వారా మాత్రమే మనకు ఈ లేఖనము ఇవ్వబడిందని దేవుని వాక్యము చెబుతా ఉంది. అలాగే ఇలా చూసుకుంటూ పోతే విశ్వాసులకు జన్మనిస్తాడని, ఆయన పరిచర్యకు పిలుపునిస్తాడని, ఆయనే శుద్ధీకరిస్తాడని, ఆయనను మృతులలో నుండి లేపేవాడని, ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధాత్మునికి దేవత్వము ఉన్న ప్రతి విషయములు, తండ్రికి ఉన్నటువంటి ప్రతి గుణలక్షణం, కుమారుడికి ఉన్నటువంటి ప్రతి గుణలక్షణం మరి పరిశుద్ధాత్మ దేవునిలోనూ మనం చూస్తాం. ఆయనను కేవలం ఒక శక్తిగా, ఆయనను కేవలం ఒక వీచే గాలిగా, ఆయనను కేవలం ఒక అగ్నిగా, ఆయనను కేవలం ఏదో ఒక వస్తువుగా చూడటం కాదు, ఆయన ఒక వ్యక్తిగా మనకు దేవుని వాక్యం పరిచయం చేస్తోంది. ఆయన ఒక వ్యక్తి, ఆయన మనతో మాట్లాడగలడు, ఆయన మనల్ని అభిషేకించగలడు, ఆయన మనల్ని పరిచర్యకు మరి ప్రిపేర్ చేయగలడు, ఆయన మనకు కావలసినటువంటి ప్రతి వనరులు,
కావలసినటువంటి ప్రతి వరములు ఇవ్వగలిగినటువంటి అద్వితీయ దేవుడు అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. ఆయన మార్గదర్శనం చేస్తాడా? అవును చేస్తాడు. ఆయన విమోచిస్తాడా? అవును విమోచిస్తాడు. ఆయన మన ఆత్మీయ జీవితాన్ని నిర్మిస్తాడా? అవును నిర్మిస్తాడు. ఆయన పాపమును ఒప్పుకోలు చేయించి నీతి పట్ల మనకు మారు మనసు అనుభవం ఇస్తాడా? అవును ఆయనే ఇస్తాడు. ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో గుణ లక్షణాలు మన రక్షణ కొనసాగింపు చివరికి మనం మహిమలో చేరేంత వరకు కూడా పరిశుద్ధాత్ముని యొక్క పని మన హృదయంలో జరగకపోతే, పరిశుద్ధాత్ముని యొక్క పని మన సంఘములో జరగకపోతే, పరిశుద్ధాత్ముని యొక్క పని మన కుటుంబాలలో జరగకపోతే మనము దేవుని కృప నుండి సంపూర్ణముగా దూరమైన వారిలో తప్పకుండా ఉంటాము అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అయితే నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను మీకు చెప్తాను. ఒకానొక సమయంలో, లేకపోతే మా నాన్నగారు క్రైస్తవులు కాదు, కానీ మా అమ్మ క్రైస్తవురాలు. మా అమ్మ ఎక్కువగా క్యాథలిక్ సంఘాలకు వెళ్ళేది. నేను క్యాథలిక్ సంఘాల్లోనే మా పేరు పెట్టారు, క్యాథలిక్ సంఘాల్లోనే మేము ఎదిగాను. ఆ తర్వాత గుండ్లు కొట్టించుకుంటూ తిరిగే టైపు, అంటే వేలాంకనికి వెళ్ళటం, ఇలాంటి పరిస్థితి. నేను చిన్నతనంలోనే తల్లిని విడిచి హాస్టల్కి వెళ్ళిపోవటం, అక్కడ ఉండటం. ఆ తర్వాత 10వ తరగతి మా ఊరు కడప, మా ఊరికి తిరిగి రావటం. ఆ ఊరిలో భయంకరమైనటువంటి అల్లరి, భయంకరమైనటువంటి గొడవలు, భయంకరమైనటువంటి ఫ్యాక్షనిజంలో పడిపోవటం. అలా పడిపోయిన తర్వాత ప్రభువు నన్ను రక్షించటం, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నటువంటి మాట చేత నా జీవితాన్ని మార్చటం. ఒకానొక సమయంలో మరి కోల్పోయినటువంటి సంబంధాల కారణంగా నేను దుఃఖిస్తూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి నన్ను సంఘానికి తీసుకుని వెళ్ళటం, లేకపోతే ఒక యూత్ మీటింగ్కి తీసుకుని వెళ్ళటం. అక్కడ నేను ప్రభువును తెలుసుకోవటం, నీవు లోకానికి వెలుగై ఉన్నావు అన్న విషయాన్ని ఆయన గుర్తు చేసి ఆయన నా జీవితంలో రక్షణ సువార్తను, నా జీవితంలో దేవుని రాజ్య సువార్తను ఆయన నాటినప్పుడు నా జీవితం మారిపోయింది. నేను ఈ దేశానికి ఒక కళంకంగా ఉండాల్సింది పోయి, నాకున్నటువంటి దూకుడు స్వభావం కారణంగా నా దేశానికి, నా కుటుంబానికి, స్వయంగా నా జీవితానికి భయంకరమైనటువంటి ఒక మచ్చగా మిగలాల్సింది పోయి, కనీసం ఇప్పుడు దేశానికి ఏమీ పెద్ద ఉద్ధరించకపోయినప్పటికీ కనీసం నన్ను చూసి నా కుటుంబం కానీ నా దేశం కానీ సిగ్గుపడే అవస్థలో లేకుండా ఉన్నాను. దానికి కారణం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. అలా నా జీవితాన్ని కొనసాగించే సమయంలో నేను వాడేటటువంటి డ్రగ్స్, నేను తాగేటటువంటి అన్ని లోకంలో ఉన్న ప్రతి గొడవ, లోకంలో ఉన్నటువంటి ప్రతి అలవాటు ఆయన తీసివేశాడు. ఒకానొక సమయంలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఒకానొక సమయంలో ఒక రోజంతా గడిపి ప్రభు దగ్గర సమయం గడిపి ఉపవాసంలో ఆయన నుంచి శక్తి పొందుకోవాలి, ఆయన నుంచి పరిచర్యను గురించినటువంటి ఒక దర్శనం పొందాలి, అసలు ప్రభువు నా పట్ల కలిగిన ప్రణాళిక ఏంటి అని ఒకరోజు నేను హైదరాబాద్లో ఉన్నటువంటి నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళాను. ఆ బ్యాప్టిస్ట్ చర్చ్లో ప్రేయర్ టవర్లో కూర్చుని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్న సమయంలో విపరీతమైనటువంటి ఒక కాంతి, విపరీతమైనటువంటి ఆ కాంతిని నన్ను ఆవరించటం, నేను తెలియని భాషలలో మాట్లాడటం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆవరణ, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సన్నిధి, పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపు నా జీవితంలో నేను గమనించాను. పరిశుద్ధాత్ముడు నన్ను తాకినప్పుడు, పరిశుద్ధాత్ముడు నా పైన బలంగా వీచినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. నా హృదయం పులకించిపోయింది, నా శరీరం పులకించిపోయింది. నేను కళ్ళు మూసుకుని ఉన్నాను. నేను ఒక గొప్ప దర్శనం చూస్తున్నాను. ఇదిగో తెల్లని బట్టలు వేసుకున్నటువంటి చాలా మంది నెత్తిన టోపీ పెట్టుకొని పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన చేతులు బారుగా చాల్చి నిలబడుకుని ఉంటే ఆయన కౌగిలిలోనికి కొన్ని వేల మంది పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడాడు. ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడి ఆయన నాకు వినిపించే విధంగా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు. ఆయన అన్నాడు, నీవు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి, నువ్వు చండీగఢ్ అనే పట్టణానికి వెళ్ళాలి, నువ్వు ఉదయ్పూర్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళాలి. మరి దైవజనులు ఇప్పుడు నిలబడుకుని మాట్లాడుతూ, ఏమయ్యా ఉత్తర భారతదేశంలో చాలా మంది అవసరం వెళ్ళరా అని అంటున్నాడు. అదే సంఘటన నాకు జరిగింది. 2000 సంవత్సరంలో భక్త సింగ్ గారు చనిపోయారు. ఆయనను తీసుకుని వెళ్తున్నారు. కొన్ని వేల మంది ఆయనకు వెనకగా వెళుతున్నారు. ప్రార్థిద్దాం అనంటే కొన్ని వేల మంది తలలు ఉంచుకొని ప్రార్థిస్తున్నారు. ఆ దృశ్యం నేను పైనుంచి చూశాను. దేవా, ఒక వ్యక్తి ఉత్తర భారతదేశం నుంచి నా ప్రజలను ప్రేమించి తెలుగు వారి మధ్యకు వచ్చి మరి పరిచర్య చేస్తే నేనెందుకు వెళ్ళకూడదు అన్నటువంటి ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నాను. నేను వెళ్ళాను, మధ్యప్రదేశ్ అనే ప్రాంతంలోకి వెళ్ళాను.
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు. ఒకానొక రోజు రాత్రి రెండు చొక్కాలు 2 ప్యాంట్లు పెట్టుకుని బయలుదేరాను. నాకు భాష రాదు, ఒక్కరు తెలియదు, ఆ ప్రాంతం తెలియదు, ఎక్కడుండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. దేవుడు చెప్పాడు, నేను వెళ్ళాలి. పరిశుద్ధాత్ముని యొక్క ప్రిపరేషన్, పరిశుద్ధాత్ముడు నీలో నిన్ను నింపినప్పుడు కేవలము నూనె బుడ్డీలు అమ్ముకునే పాస్టర్గా మారవు. నువ్వు గుర్తుంచుకోండి ఈ విషయం. పరిశుద్ధాత్ముడు నిన్ను తాకినప్పుడు నువ్వు ఛాలెంజెస్ తీసుకుంటావు. ఇంతవరకు సహోదరుడు ఆజాద్ చెప్పినట్లుగా తన దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. నీ సంఘం పక్కన ఇంకొకడు సంఘం పెట్టే కార్యాలు కావు, గొప్ప కార్యాలు చేస్తారు. ప్రభువు లేని చోట ప్రభువును ప్రకటించడానికి ముందుకొస్తారు. అది చీకటి, భయంకరమైనటువంటి చలి. ఉత్తర భారతదేశంలో మనం ఇక్కడ ఏదైతే ఊపుకుంటున్నామో ఈ సమయంలో అక్కడ చల్లగా ఉంటుంది. అంటే ఇప్పుడు వేడిగానే ఉంటుందిలేండి. నేను వెళ్ళింది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో భయంకరమైన చలి. ఆగస్టు నెలల్లో కూడా భయంకరమైనటువంటి వాతావరణం, వర్షం పడిన తర్వాత చలిగా ఉంటుంది. నేను వెళ్ళాను, నాకు తెలియదు అంత చలి ఉంటుందని. మామూలు చొక్కాలు వేసుకుని మామూలుగా వెళ్ళిపోయాను. నేను అక్కడికి వెళ్తే గడగడ వణికిపోతున్నాను. కిందికి దిగాను. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద 3 రాత్రులు గడిపాను. 3 రాత్రులు ప్రార్థన, ఉదయాన్నే లేయటం, వాక్య పరిచర్యకి వెళ్తాం, ప్రార్థన, ఉదయాన్నే లేయటం. ప్రభు నాకు చెప్తున్నాడు, ఫలానా టెంపో ఎక్కు, ఫలానా చోట దిగు, ఫలానా ఇంటికెళ్ళు, ఫలానా వాడితో మాట్లాడు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా మరి ముందుకెళ్ళటానికి దేవుని పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్ముడు మనల్ని నింపినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలో ఛాలెంజ్, సవాలు విసిరినప్పుడు మనం తీసుకోగలగాలి. 2 చొక్కాలు 2 ప్యాంట్లతో వెళ్ళానని చెప్పాను. చేపులో నా దగ్గర 500-700 డబ్బులు ఉన్నాయి. ఆ రోజుల్లో 500 అంటే మహా అయితే కూడా ఒక 10 రోజులు మనం ఉండొచ్చు. ఈ రోజుల్లో 500 అంటే 1/2 రోజే ఉంటాం, అది మీకు తెలిసిన విషయమే. అయితే నేను వెళ్ళాను. ఒకరోజు రాత్రి నా దగ్గర డబ్బులు కూడా అయిపోతున్నాయి. ప్రభువు రాత్రి నాకు ఒక దర్శనం చూపించాడు. ఒక ఇల్లు, దాని వెనక, దానిపైన జూలాగర్ అని రాస్తుంది. జూలాగర్ అంటే ఇంట్లో పిల్లలు పెట్టుకోవటానికి ఉండేటటువంటి ప్రదేశం. ఆ ఇల్లు నాకు కనిపించింది. లోపల ఒక రూమ్ చూపించాడు. ఒక చైరు, ఒక బల్ల, దాని మీద ఒక గ్లాసు, దాంట్లో అంటే చెంబు, దాంట్లో నీరు, ఒక కాట్ అంటే ఒక మంచం. ఆ మంచం మీద మంచి పరుపు, గళ్ళగల్లగా ఉండేటటువంటి ఒక బెడ్షీట్. ఇది నాకు కనిపించింది. రాత్రి ఆ దర్శనం చూశాను. ఉదయం పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నట్లుగా నడుస్తున్నాను. పరిశుద్ధాత్ముడు నాకు చెప్పినట్లుగా ఏ డైరెక్షన్లో, ఏ దిశగా నేను వెళ్ళాలో ఆ దిశగా వెళుతున్నాను. 2.5-3 కిలోమీటర్లు నడుస్తూ దేవుని పరిచర్య, వాక్యం. నాకు వచ్చి రాని హిందీ ఏం చేస్తాం, ఏదొస్తే అది మూగ సైగలు అనుకోండి, మాట్లాడుతూ ప్రజలకు చెప్పుకుంటూ వెళ్ళాను. ఒక చోట ప్రభు దిగమన్నాడు. దిగి చూస్తే ఎదురుగా అదే ఇల్లు కనిపిస్తోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టు అన్నాడు. నేను ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాను. అది జైన్లు ఉండేటటువంటి ఇల్లు. అంటే ఆ ఇంట్లో వాళ్ళు జైన మతాన్ని వాళ్ళు అనుసరిస్తారు. ఆమె వచ్చి ఏం కావాలి అని అడిగింది, హిందీలో, తెలుగులో కాదు. నాకు ఏం లేదండి, రూమ్ కావాలి అని అడిగాను. అవునా అని పైనుంచి కిందికి చూసి, పైన ఒక రూమ్ ఉంది, చూసుకోపో అంది. పైకి వెళ్ళాను. పైకి వెళ్ళంగానే అదే మంచం, అదే గళ్ళగా ఉండే బెడ్షీట్, అదే చైరు, అదే టేబుల్, అదే చెంబు, నీళ్లు నింపబడినాయి. కిందికి వచ్చాను. అమ్మ నాకు సరిపోతుంది, నేను తీసుకుంటానన్నాను. డబ్బులు ఇవ్వండి. నా దగ్గర డబ్బులు లేవు అన్నాను. ఏం చేస్తారు మీరైతే? రే ఓరా బయటికి అంటారు. ఆమె అన్నది, ఎప్పుడు ఇస్తావు అంది. ఒక 10-15 రోజుల్లో ఇచ్చేస్తానమ్మా అన్నాను. మీరు ఒప్పుకుంటారా? ఏ ఊరు నీది అంది. హైదరాబాద్ నుంచి వచ్చానమ్మా అన్నాను. డబ్బులు ఉన్నాయా జేబులో తినడానికి అంది. లేవమ్మా అన్నాను. ఎదురుగా ఒక మెస్ ఉంది, దాంట్లోకి వెళ్ళి భోజనం చేయి, నా పేరు చెప్పు అంది. కడుపు నిండా భోజనం, ఉండటానికి స్థలం. ప్రభువు ఇచ్చిన మాటను, ప్రభువు ఇచ్చిన అభిషేకాన్ని మనము నమ్మి ఒక కాలు వేస్తే ఆయన మనల్ని ఎప్పటికీ కించపరచడు. 11 సంవత్సరాలు అదే ఊరిలో ఉన్నాను. 11 సంవత్సరాలు భీలు, బిలాల, కోయ, గోండు ఇలాంటి వాళ్ళు, బారేలా, తెలియని భాషలు, నాకు తెలియని భాషలు, నేను ఎప్పుడూ వినని భాషలు, నాకు హిందీయే రాదనుకుంటే అక్కడ ఎన్నో ట్రైబల్ భాషలు, అన్ని భాషల్లో దేవుని వాక్యం పరిచర్య చేశాను. భాషల వరము ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భాషల వరం ఇస్తాడు. చేతులు వేసి ప్రార్థించినప్పుడు స్వస్థతలు చేస్తాడు. ఇవన్నీ ఎప్పుడు చేస్తాడంటే, ఇక్కడ మగపిల్లలు పుట్టడం కోసం ప్రార్థన చేస్తాను అని మా ఊర్లో ఒక ఆయన బోర్డు పెట్టాడు, హైదరాబాదులో. అట్లా బోర్డు పెట్టుకొని యేసు ప్రభువును అమ్ముకునే పరిచర్య కాదు.
యేసు ప్రభువు నమ్ముకునే పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు రాజ్యమును ప్రకటించే పరిచర్య నేను వెళ్ళాను. నాకు అప్పుడు కరెక్ట్గా ఇప్పుడు నాకు 21 సంవత్సరం, ఊరు తెలియదు, ఏం తెలియదు. అదే ఊరిలో 11 సంవత్సరాలు. నేను 2011లో తిరిగి హైదరాబాద్కు తిరిగి వచ్చాను. నేను వెళ్ళేటప్పుడు ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు, నేను వచ్చిన తర్వాత ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు. కానీ అక్కడ ఉన్న 11 సంవత్సరాలలో ప్రభువు నన్ను వాడుకున్నటువంటి పద్ధతి, అక్కడ ఉన్న 11 సంవత్సరాల్లో నా చదువును ఆశీర్వదించాడు. నేను MBA ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అన్న కోర్స్ చదివాను. చదివిన తర్వాత ఎన్నో దేశాలు నన్ను ప్రభువు తిప్పాడు. తిరిగిన అన్ని దేశాల్లో ప్రభు పరిచర్యలో వాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ చెప్పిన తెగలు ట్రైబల్ మధ్య ప్రభు వాడుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నాకు చూపించిన దర్శనం, ముస్లింల మధ్య నీతో వాడుకుంటాను అని చెప్పాడు. ముస్లింల మధ్య వాడుకున్నాడు. నేను వెళ్ళినప్పుడు 6 మంది, ఒక్క వ్యక్తి ప్రభువుని నమ్ముకోవటానికి 5 ఏండ్లు పట్టింది. ఆ తర్వాత 6 మంది 6 సంవత్సరాలు నాతో వాగ్వివాదం చేస్తూ వచ్చారు. నువ్వేంది, నువ్వు కథ ఏంది, నేను చూసుకుంటామన్నారు. RSS వాళ్ళు, VHP వాళ్ళు నాకు ఈమెయిల్ రాసేవాళ్ళు. నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో మాకు తెలుసు, నువ్వు ఎట్లొస్తావో మాకు తెలుసు, నువ్వు ఎప్పుడు ఇంటికి చేరకుండా ఎప్పుడు సస్తావో కూడా నీకు తెలియకుండా చేస్తాం అని అనేవారు. ఇలాంటి పరిస్థితులు. అక్కడ నువ్వు వెళ్ళి సాక్షి జీవితం అనంటే ఏంటి అనంటే, అక్కడ నువ్వు వెళ్ళి క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు తన్నుతారు. క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు చెప్పుతో కొడతారు. అలాంటి పరిస్థితులు. కానీ స్టెఫెనును ఆశీర్వదించినట్లుగా, స్టెఫెనుకు వాక్ చాతుర్యం ఇచ్చినట్లుగా, స్టెఫెనులో వాక్ ప్రభావం ఇచ్చినట్లుగా, స్టెఫెనును ఏ విధముగా జ్ఞానముతోనూ కృపతోనూ ప్రభువు నింపాడో అలా యవ్వనస్తులను నింపగలడు. మనం ఒక్క విధేయత అన్నటువంటి అడుగు తీస్తే చాలు. నా జీవితం ఆ రోజు పరిశుద్ధాత్ముని యొక్క తాకిడితో మారిపోయింది. పరిశుద్ధాత్ముడు నా జీవితంలో తెలియని అగ్నిని రగిలింపజేశాడు. పరిశుద్ధాత్ముడు నా జీవితంలో ఇచ్చిన ఛాలెంజెస్, నేను వెళుతూ ఉంటే నాకు అన్ని బెడ్స్ ఆఫ్ రోజెస్ అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయి పైసలు ఇచ్చేసి ఏమో చేశారు అనుకున్నారా? కాదు. అడుగడుగు నా ఛాలెంజెస్, అడుగడుగు నా బలహీనతలు, అడుగడుగు నా తెలియనటువంటి నేను ఎలా చేయాలి ఇప్పుడు అన్నటువంటి పరిస్థితి. కానీ ప్రభువు నమ్మకస్తుడు. ప్రభువు మనల్ని విడిచిపెట్టాడు. పిలిచిన పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టాడు. మనల్ని అభిషేకించిన పరిశుద్ధాత్ముడు ఎక్కడెక్కడ నీకు ఏ పరీక్షలు పెడుతున్నాడో ఆ పరీక్ష ఉత్తీర్ణుడైనటువంటి మరుక్షణం తన ప్రత్యక్షతనిస్తాడు. ఒకానొక రోజు కృంగిపోయాను, భయంకరంగా కృంగిపోయాను. ఏం చేయాలి ప్రభువా? ఎలా నాకు డ్రై లైఫ్, మొత్తం ఎడారి అనుభవం, ఏమీ లేదు, ఖాళీ అయిపోయాను. నేను ఏం చేయాలి ఇప్పుడు అంటూ మోటార్ సైకిల్ నడుపుకుంటూ వస్తున్నాను. ఒక పెద్ద హోర్డింగ్ రాసి ఉంది, అడ్వర్టైజ్మెంట్. అందులో అంటే ఒక న్యూస్ పేపర్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనమాట. అందులో ఉంది ఎక్స్పాండ్ యువర్ హరైజన్స్ అని ఇంగ్లీష్లో రాశారు. అంటే నీ సరిహద్దులు విశాలపరచుము అన్నటువంటి మాట. ఇది ఎక్కడో విన్నానే అని అనుకున్నాను. న్యూస్ పేపర్ వాడు బైబిల్ చెప్తున్నాడు ఏంటి, అది కూడా మధ్యప్రదేశ్లో, అది కూడా క్రైస్తవులం అంటే భయంకరమైనటువంటి వివక్ష. అలాంటి చోట ఇంత పెద్ద హోర్డింగ్ ఎవరు పెట్టారు? ఇంటికెళ్ళి ఎక్కడుంది ఆ వాక్యం అని చూశాను. ఎబ్బేజు చేసిన ప్రార్థనను ప్రభువు చూపించాడు. నా సరిహద్దులను విశాలపరచుము అని ఆయన చేసినటువంటి ప్రార్థన నాలో ఒక అగ్నిని తిరిగి ప్రభు ఇవ్వటానికి ఆ వాక్యం సహాయపడింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, పరిశుద్ధాత్ముడు రియల్, పరిశుద్ధాత్ముడు నిజమైనటువంటి దేవుడు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడగలడు. పరిశుద్ధాత్ముడు మనల్ని తాకగలడు. పరిశుద్ధాత్ముడు మనకు శక్తినివ్వగలడు. కొంతమంది పరిశుద్ధాత్ముని పేరట చేసే గారడీల కోసం మీరు ఆయనను నిజమైన దేవుణ్ణి మర్చిపోకండి. కొంతమంది చేసే గారడీల కారణంగా పరిశుద్ధాత్ముని వెక్కిరింపులకు పాలవుతున్నాడు. కానీ నిజానికి ఆయన నీతిని, న్యాయమును జరిగించు దేవుని రాజ్య స్థాపనకు నిన్ను వాడుకోగలడు. ఒకానొక రోజు 2003 నుంచి 2005 ప్రాంతాల్లో రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ బార్డర్స్లో కొన్ని ఊర్లు ఉన్నాయి, నీమచ్, మందసోర్ అనే ఊర్లు. ఆ ఊర్లలోకి మమ్మల్ని ప్రభువు నడిపించాడు. అక్కడ ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన సమస్య ఏమిటి అని అంటే, ప్రజలు
వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలా సంతోషిస్తారు, గంతులు వేస్తారు, నాట్యాలు చేస్తారు. ఎందుకబ్బా అని అనుకుంటే దేవి పుట్టింది, మా ఇంట్లో దేవి పుట్టింది అని అంటారు. ఏంటి ఇంతకు దేవి పుట్టింది అంటున్నారు? ఇంతకు మంచి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి మన దేశంలో అని అనుకున్నాం. కానీ నిజమేంట్రా అని చూస్తే ఆ అమ్మాయి 12 ఏళ్ళు వచ్చిన తరువాత, మొట్టమొదటిసారి పుష్పవతి అయిన తరువాత వాళ్ళ సొంత నాన్న, వాళ్ళ సొంత అన్న పోయి వీళ్ళ మధ్యలో పింపులుగా పనిచేసి, అంటే బడవలుగా పనిచేసి ప్రజలను, కస్టమర్లను పట్టుకొస్తారు ఈ అమ్మాయికి. ఇది ఆ సంస్కృతి, ఈ విష సంస్కృతి. ఏంటి ఈ విష సంస్కృతి అని అంటే, నువ్వు ఈ కులంలో పుట్టావు, నీ పనే నీ ఒళ్ళు అమ్ముకోవటం, 12 ఏళ్ళు దాటంగానే నీ ఒళ్ళు అమ్ముకొని తీరాలి అని చెప్పి నేర్పించినటువంటి సంస్కృతి. ఆ సంస్కృతిలో మేము అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారుల దగ్గరికి వెళ్ళాం కొంతమందిని కలిసి. అయ్యా, మరి ఇలాంటి బాచడా మరియు బేడియా అనే సమాజాలు ఉన్నాయి, వారి మధ్య వెలుగు లేదు, వారి మధ్య విద్య లేదు, వారి మధ్య పడుపు వృత్తి ఉంది, తెలియనటువంటి రోగాలు, సెక్షువలీ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్ ఎన్నో వస్తున్నాయి, ఎలా చెయ్యాలయ్యా అని అంటే ఆయన అంటాడు, అది వారి కర్మ. ఏంటది? కర్మ. నీకెందుకయ్యా? ఏ దేశం నుంచి వచ్చావు నువ్వు? ఏ రాష్ట్రం నుంచి వచ్చావు నువ్వు? వాళ్ళకు నిధులు మేమెందుకు ఇవ్వాలి? అది వాళ్ళ వృత్తయ్యా, వాళ్ళు సంపాదించి ట్యాక్సులు కడతారు మాకు అంటాడు. ప్రభువా, ఏం చేయాలి? పరిశుద్ధాత్ముని శక్తి, పరిశుద్ధాత్ముని బలం ప్రభుత్వాలతో కూడా మాట్లాడటానికి మనకు శక్తినిస్తుంది. ఆ 2003లో చూసినటువంటి ఆ సన్నివేశం మా మనసులో నిండిపోయింది. మేమందరం కలిసి ఒక ప్రణాళిక తీసుకొని వచ్చాం. ఈరోజు 2019కి వేలకు పైగా ఆ బాంచడా సమాజానికి చెందిన వారు, చదువుకున్న వారు ఉన్నారు. వేలకు పైగా పడుపు వృత్తిని వదిలేసిన వారు. వారి మధ్యలో స్కూళ్ళు స్థాపించాం, వారి మధ్యలో ఆలయాలు స్థాపించాం, వారికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేశాం. పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందికి అయితే వారిలో ఉన్న భయంకరమైన రోగాలు, నువ్వు సస్తావు, నువ్వు బ్రతకవు అని డాక్టర్లు చెప్తే చెయ్యి వేసి ప్రార్థన చేస్తే ప్రభు వారిని లేపాడు. స్త్రీలు, చిన్నపిల్లలు వెళ్ళి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత. ఇలాంటివి ఎన్నో కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బోర్డు పెట్టుకొని అమ్ముకోవాల్సిన అవసరత లేకుండా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన 3 రకాలుగా ప్రభు అయిన యేసు క్రీస్తుకు మరి అపవాది చేసినటువంటి పరీక్షలో గెలవటానికి అధికారం, లేకపోతే గెలవటానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. మొట్టమొదటిది వాక్యపరమైనటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే, నీకున్న ఆధారం ఏంటి? నాకున్న ఆధారం భోజనం. నీకున్న ఆధారం ఏంటి? భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదం. భౌతికంగా నీకు రొట్టెలిస్తాను, భౌతికంగా నీకు ఇల్లిస్తాను, భౌతికంగా నీకు కావలసిన ప్రతి అక్కర తీరుస్తాను, నీ అక్కర్లన్నీ తీర్చడానికి నేను ఆధారంగా ఉంటాను, నువ్వు వస్తావా అని యేసుక్రీస్తు ప్రభువును శోధిస్తే, ప్రభువు పరిశుద్ధాత్ముని శక్తి, పరిశుద్ధాత్ముని తోడు కారణంగా ఆయన అంటాడు, నా ఆధారం దేవుడు మాత్రమే. నీవు రొట్టెలతో నేను బ్రతకను, దేవుని నోట నుంచి వెలువడే ప్రతి వాక్యము చేత నేను బ్రతుకుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ విల్ డిఫీట్ యు with the power of the Holy Spirit. I will defeat you with the power of the word of God. దేవుని యొక్క వాక్యపు శక్తి చేత, దేవుని యొక్క పరిశుద్ధాత్ముని శక్తి చేత నీ ఆధారాన్ని నేను తీసి పారేస్తాను, ఎందుకంటే నా ఆధారం దేవుడు అని చెప్పాడు. రెండవ పరీక్ష యేసు ప్రభువుకు పెట్టినది ఏమిటి అని అంటే, ఆరాధన అన్నటువంటి పరీక్ష. ఆరాధన అన్నటువంటి పరీక్షను కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు అనంటే, అంకిత భావం ఎవరికి చూపిస్తావు నువ్వు? నాకు మొక్కు చాలు అని అన్నాడు. ప్రభు అంటాడు, నా అంకిత భావం నా తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే నేను ఇస్తాను, నేను ఆయనకు మాత్రమే ఇస్తాను, నేను ఆయన మాత్రమే అనుసరిస్తాను. దేవుని వాక్యపు శక్తి, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అపవాదిని ఓడగొట్టింది. ఆయనకి ఇచ్చినటువంటి మూడవ పరీక్ష ఏమిటి అని అంటే, అధికారం. నీకు నేను అధికారం ఇస్తాను, ఇదిగో చూడు, సర్వ ప్రపంచము నా దగ్గరే ఉంది, ఈ ప్రపంచం పైన నేనే అధికారిని, నీకు ఈ అధికారం ఇచ్చేస్తాను, నువ్వు నా దగ్గరికి రా. నిన్న మనం చూసాం, మనం పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి సంపాదించటానికి మనము పాపం అనేటటువంటి ఊబిలో పడిపోయి ఉన్నాం కనుక, మన యేసు క్రీస్తు యొక్క, లేకపోతే దేవుని యొక్క స్వరూపమును, దేవుని యొక్క పోలికను కుంటుబడిందిగా మారిపోయింది గనుక, స్వభావ సిద్ధముగా మనం పాపులం అయిపోయాం గనుక, స్వభావ సిద్ధంగా మన అంకిత భావం సాతాను వైపుకు, సాతాను రాజ్యం వైపుకు ఉంది కనుక, మనం ఆధారము వాడే అనుకుంటాం, మన ఆరాధన వాడికే ఇస్తాం, అలాగే మన అంకిత భావము వాడికే.
అలాగే మన అధికారము కూడా వాడికే ఇచ్చేసాం. ప్రభు అంటాడు, అవసరం లేదు నువ్వు ఇచ్చే అధికారం నాకు. నువ్వు నీ దేవుడైనటువంటి యెహోవాను శోధింపటానికి నీకు ఎంత ధైర్యం అని అంటాడు. అధికారం నాది, నేను అధికారం తిరిగి తీసుకోవటానికే వచ్చాను, నేను నా రాజ్యమును స్థాపించటానికే వచ్చాను. నువ్వు అనుకుంటున్నావు ఈ రాజ్యములన్నీ నీవని, నువ్వు అనుకుంటున్నావు ఈ రాజ్యముల పైన నాకు అధికారం ఉందని. కానీ ఈ రాజ్యముల పైన నీకు ఎవరైతే అధికారం ఇచ్చారో నా పిల్లలు, నా అనుయాయులు, వారిని నేను సాక్షులుగా నిలబెట్టబోతున్నాను. వారికి నేను సంచకరువుగా పరిశుద్ధాత్మనిచ్చి వెళ్ళబోతున్నాను. నాకు తోడుగా ఉండి నిన్ను ఓడించటానికి అవసరమైనటువంటి పరిశుద్ధాత్ముడు నేను వారికి ఇచ్చిపోతాను. నీవు నీ దేవుడైనటువంటి యెహోవాను శోధించటానికి నీకు అర్హత లేదు అని కొట్టి పారేశాడు. ఇది దేవుని రాజ్య సువార్త.